ఎస్ మైనస్ ఏ ఈస్ టు ఎస్ మైనస్ బి ఈస్ టు ఎస్ మైనస్ సి ఎంత సార్ 11 ఈస్ టు 8 ఈస్ టు 7. ఇక్కడ ఇది మ్యాక్సిమం అవుతే ఏ వాల్యూ ఏమవ్వాలి, మినిమం వాల్యూ అవ్వాలి. బి ఇక్కడ, సి ఇక్కడ మినిమం 8, 7, 11లో ఇక్కడ సి మినిమం ఇక్కడేమో మైనస్ సైన్ ఉంది అంటే ఇక్కడ ఏం కావాలి, మ్యాక్సిమం కావాలి. సి ఏమో మ్యాక్సిమం వాల్యూ అయి ఉండాలి, ఏ మినిమం వాల్యూ అయి ఉండాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ మినిమం ఇక్కడ, దాని తర్వాత సి మ్యాక్సిమం అన్ని కండిషన్స్ ఉన్నాయి కదా సార్. సో కాబట్టి రివర్స్ గేర్ తోటి రండి. 2a చేస్తే ఏమవుతుంది చూడండి సార్. రైట్, 31 + 19 50/2 50 అని అంటే ఏ వాల్యూ ఎంత, 25 25 - 4 11 25 - 8 17 25 - 9 ఎంత, 25 - 19 6 వస్తుంది. ఏది కండిషన్ సాటిస్ఫై అవుతుందో అది మాత్రమే సాటిస్ఫై చేయండి. మీకు అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళండి. రైట్, ఈ కండిషన్లో మీరు ఏది ఎలిమినేట్ చేయలేకపోతే ఆన్సర్ నుంచి బాటమ్ అప్ పార్సింగ్ అంటే కింద క్వశ్చన్ నుంచి ఆన్సర్ బదులు ఆన్సర్ నుంచి క్వశ్చన్. సపోజ్గా నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ చూడండి సార్, మనకు ఫస్ట్ వాల్యూ ఏముంది, 11 ఉంది. 11 15 18 19 ఈ మూడింటిని కూడితే 19 + 18 37 37 + 15 52 52/2 26 ఏ వాల్యూ 26 వచ్చింది. 26 - 15 11 26 - 18 8 26 - 19 7 ఆన్సర్ ఎంత, 11:8:7. ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం అంటే ఇక్కడ Q - P టైపింగ్ మిస్టేక్ సార్. Q - P ఇది మ్యాక్సిమం అంటే P మినిమం ఫస్ట్ వాల్యూ మినిమం అయి ఉండాలి. ఇది మినిమం కాదు, ఫస్ట్ వాల్యూ మినిమం అయి ఉండాలి. దాని తర్వాత Q ఏమో ఇది మినిమం అంటే ఇక్కడ Q మ్యాక్సిమం అయి ఉండాలి. సెకండ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అయి ఉండాలి. సెకండ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇది కాదు. చూడంగానే మనకు ఆన్సర్ 13:25:22 వచ్చింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? 4a + 7c - 11b = 78. అంటే ఇక్కడ నేను a + b 3k అని అనుకుంటే b + c ఏమైంది, 7k అయింది. c + a ఏమైంది, 8k అయింది. యాడ్ చేస్తే 2 × a + b + c ఏమైంది, 18k అయింది. అంటే a + b + c ఎంత అయింది, 9k అయింది. అంటే c వాల్యూ ఎంత, c వాల్యూ వచ్చేసరికి 6k, a వాల్యూ ఎంత 2k, b వాల్యూ ఎంత k. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 6k + 7 × k - 11 × b ఇట్ ఈజ్ c వాల్యూ ఎంత 6k. సారీ, ఇక్కడ నేను తప్పు సబ్స్టిట్యూట్ చేశాను. 4a + 7c - 11b ఇక్కడ చూడండి సార్. 4a + 7c - 11b ఇక్కడ మీరు చూస్తే a బదులు ఎంత సార్, 2k, c బదులు ఎంత 6k, b బదులు ఎంత k - 11k = 78. 42 + 8 50 50 - 11k 39k = 78. k వాల్యూ ఎంత, 2. k వాల్యూ 2 పెట్టుకుంటే a వాల్యూ ఎంత, 4.